మన చిన్నప్పుడు పల్లెటూరులో దొరికిన పాలు ఇప్పుడు సిటీలో దొరకటం లేదు. మా ఇంట్లో దీని గురించి మాట్లాడుకుంటున్నప్పుడు కంట్రీ డిలైట్ గురించి తెలిసి ఉన్నత ప్రమాణాలు ఉన్న ల్యాబ్స్ లో టెస్ట్ చేయించి రోజు రిపోర్ట్స్ ని యాప్ లో అప్డేట్ చేస్తారు. వాళ్ళ విధానాలు చూసి సంతృప్తి చెంది ఇలా రికమెండ్ చేస్తున్నాను. ఇప్పుడే కంట్రీ డిలైట్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ది కంట్రీ డిలైట్ యాప్ నౌ. అసభ్య పదజాలంతో పరుష పదజాలంతో ఇష్టం వచ్చినట్లు నోటికొచ్చినట్లు వ్యక్తిగత జీవితాల మీద అండ్ నాయకుల ఇళ్లల్లోని ఆడవాళ్ల మీద చాలామంది నాయకులు పార్టీలకు అతీతంగా విమర్శలు చేశారు. ఇప్పుడు పోసాని కృష్ణమురళి అరెస్ట్ అయిన తర్వాత రిమాండ్కి తరలించిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులంతా కూడా పోసానికి బాసటగా నిలబడతామని హామీ ఇచ్చిన తర్వాత కూటమి నేతలు గతంలో మీరేం మాట్లాడారు అనే దాని మీద కొన్ని అప్పుడు వాళ్ళు మాట్లాడిన మాటల్ని ఇప్పుడు రిలీజ్ చేస్తూ ఉన్నారు. నాగేశ్వర్ గారు, కూటమి నేతలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు గతంలో ఏం మాట్లాడారు అనే వీడియోస్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గతంలో పవన్ కళ్యాణ్, అలాగే హోంమంత్రి అనిత, లోకేష్, పట్టాభి, అయ్యన్న పాత్రుడు, అచ్చెన్నాయుడు ఇలా వన్ బై వన్ వాళ్ళు రిలీజ్ చేస్తున్న పరిస్థితి. అంటే ఎవరికి వాళ్ళు సమర్థించుకుంటూ ఉన్నారు. అప్పుడు బూతులు మాట్లాడి ఇప్పుడు నీతులు చెప్తారా అంటూ కూడా కామెంట్ చేస్తున్న పరిస్థితి. వన్ బై వన్ ప్లే చేస్తాను. ముందుగా ఈ పోసాని కృష్ణమురళి అరెస్టును కూటమి నేతలు సమర్థించుకుంటూ ఉన్నారు. సార్, ఈ తరహాలో మాట్లాడితే మరి ఫలితం అనుభవించాలి కదా అంటూ ఉన్నారు. మరి ఆ స్థాయిలో అంటే ఏ స్థాయిలో పోసాని కృష్ణమురళి మాట్లాడారు అనేది ఒకసారి చూద్దాం. లోకేష్ను ఉద్దేశించి గతంలో పోసాని కృష్ణమురళి మాట్లాడిన మాటలను ప్లే చేయండి. బాబు, ఇలా జగన్ ఫోటోలు వచ్చినాయి అనుకో, అమ్మాయిలతో తాగుతూ తిరుగుతూ, నువ్వు ఎక్కడ రాస్తావనయ్యా? ఫ్రంట్ పేజీలో అమ్మ జగను దొరికావే, ఎవరి అమ్మాయి ఎవరి అమ్మాయి, భుజాల మీద పట్టుకొని సంకల్లో పట్టుకొని ఎక్కడెక్కడో పట్టుకొని ఎక్కడెక్కడో నాకుంటూ ఫోటోలు దిగాడే లోకేష్ బాబు. ఈ ఫోటోలు జగన్ అయి ఉంటే నీ జర్నలిజం ఎక్కడుండేదన్నా? ఫ్రంట్ పేజీలో ఇప్పటికీ సీరియల్గా వస్తుండేది కదా కదా. నువ్వు బాగా ప్రేమిస్తావే లోకేష్ బాబు. ఆడాలు నడుకేసి తిప్పుకుంటున్నాడు, చెస్ట్ టు చెస్ట్ ఆడించుకొని బ్రాసలే ఉన్న అమ్మాయితో మనవాడి ఫోటోలు. ఏం చేస్తున్నాడు? శివస్తోత్రం చదువుతున్నాడు, అమ్మాయిలతో భజన చేస్తున్నాడా? ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని. రైట్. ఇక పవన్ కళ్యాణ్ ఉద్దేశించి మాట్లాడిన మాటలు కొంతమందిని కలిచివేయవచ్చు, బట్ తప్పని పరిస్థితుల్లో మేము ప్లే చేస్తూ ఉన్నాం. ఒకసారి పవన్ కళ్యాణ్, నువ్వు షూటింగ్కి వెళ్ళేటప్పుడు వెళ్ళంగానే నీ పెళ్ళం మీ ఇంట్లో పరివాళ్ళతో అక్రమ సంబంధం పెట్టుకుంది అని ఎవరో చెప్పారు, నిజమా కాదా? ఈ సైకో గాడికి తెలియజెప్తున్నా, పవన్ కళ్యాణ్ సైకో వెధవకి చెప్తున్నా, ఒరే సైకో వెధవా, నీకు ఒక ఆడపిల్ల ఉంది, ఆ పిల్ల పెద్దదవుతుంది, గుర్తు పెట్టుకొని వెనుక బతికే ఉంటాను, రక్త కన్నీరు పెట్టుకుంటావు, దరిద్రపు నా కొడక. నా భార్య నేను మాట్లాడేందుకు నేను ఏమైనా వచ్చా? ఇది చట్టం, సమాజం, ప్రజాస్వామ్యం, న్యాయస్థానంలో ఉన్నాయి కాబట్టి నేను అనలేకపోతున్నాను. అందుకని లిమిట్ దాటి అనలేకపోతున్నా. నాగరికత నేర్చుకో, సంస్కృతి నేర్చుకో, మానవత్వం తెచ్చుకో, ఆడవాన్ని గౌరవించు. నీకేం తెలుసు ఆడదాన్ని గౌరవించుతావు? నువ్వు పొల్లకి చీర కట్టినా చీర చూస్తావు అమ్మాయి ఎవరని. నువ్వు చూడ మార్కు, నీ వ్యక్తిగతాలు తీసేయి. నీకు కుదరకపోతే నువ్వు రాజకీయాల నుంచి వెళ్ళిపోయి ఏ చావైనా చావు. రైట్. ఆడవాళ్ళని గౌరవించమని చెప్తూనే పవన్ కళ్యాణ్ వాళ్ళ డాటర్ మీద వాళ్ళ వైఫ్ మీద కూడా చాలా అనుచితంగా వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తూ ఉన్నారు. సార్, మరి గతంలో పవన్ కళ్యాణ్ ఏం మాట్లాడారు, అనిత ఏం మాట్లాడారు, లోకేష్ ఏం మాట్లాడారు, బోస్ డీకే అంటూ పట్టాభి ఏం మాట్లాడారు, ఇవన్నీ కూడా సోషల్ మీడియా వేదికగా వాళ్ళు రిలీజ్ చేస్తున్న పరిస్థితి. అంబటి రాంబాబు, ఒకసారి అంబటి రాంబాబు బయట చేయలేదా? లోకేష్ గారు అనుచిత వ్యాఖ్యలు చేయలేదా? అక్కడ దాకా ఎందుకు? ఇవాళ స్పీకర్గా ఉన్నటువంటి వ్యక్తి అనుచిత వ్యాఖ్యలు చేసినటువంటి సందర్భాలు ఎన్నున్నాయి. అలాగే డిప్యూటీ స్పీకర్ గారు ఆయన అనుచిత వ్యాఖ్యలు చేసిన ఎన్నున్నాయి. అక్కడ దాకా ఎందుకు? జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు ఎన్ని సందర్భాల్లో ఎన్ని అనుచిత వ్యాఖ్యలు చేశాడు, ఎంత ఘాటైన విమర్శలు చేశాడు. విమర్శలు కాదు, బూతులు చేశాడు, బూతులు తిట్టాడు. అనరాని మాటలు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని దూషించినటువంటి సందర్భాలు లేవు. ప్యాకేజీ గీకేజ్ అంటే తప్పు తీసుకొని పళ్ళు రాలగొట్టని కొడకల్లారా, ఒక్కొక్కడికి చెప్తున్నాను. చవటల్లారా, దద్దమ్మల్లారా, ఏరా వైసీపీ గుండాగల్లారా, వంట కోసం మెడ పిసికి తొక్కి కింద నొక్కేసాం కొడకల్లారా.
ఈ దౌర్భాగ్య ముఖ్యమంత్రి శాడిస్ట్ నా కొడుకు అంటారు. అసలు ఏం పీకేవనరా 170 సీట్లు నీకు వస్తాయి, ఏం పీకో. అప్పుడు పాదయాత్ర చేయడం కాదురా, ఇప్పుడు చేయరా పాదయాత్ర. పోలీసు దౌర్భాగ్య నా కొడక. మరి హోంమంత్రి అనిత గతంలో మాట్లాడిన మాటలు. భారతిరెడ్డి విజయలక్ష్మి గారిని ఏమని పిలుస్తారమ్మా అందరూ? విజయమ్మ. భారతిరెడ్డి గారిని భారతమ్మ. విజయమ్మ గారిని విజయమ్మ అని పిలుస్తారు, భారతిరెడ్డి గారిని భారతమ్మ పిలుస్తారు. మరి వీళ్ళ అమ్మ అని పిలిచిన భారతమ్మ అని పిలిచిన వాళ్ళకి వీళ్ళ నాలుగు ఏమవుతాడో ఒక్కసారి మనం కూడా ఆలోచన చేసుకోవాలి. విజయలక్ష్మి గారిని ఇలా ప్లే చేసుకుంటే వెళ్తే టైం సరిపోదు సార్. వీళ్ళు వాళ్ళు అని కాదు, ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, మరి ఎందుకో నోటికి వచ్చినట్లు మాట్లాడారు. ఇప్పుడు గతంలో బూతులు మాట్లాడి ఇప్పుడు నీతులు చెప్తారా అంటూ పరస్పరం క్వశ్చన్ చేసుకుంటున్న పరిస్థితి. వాళ్ళందరూ ఒకరి మీద ఎవరు బురద చల్లుకుంటున్నారు. అదంతా మనం మాట్లాడాలంటే మనకు కంప్లేసిపోతుంది. సో అందువల్ల అంటే ఇప్పుడు పోసాని కృష్ణమర్లు అరెస్ట్ అయ్యాక నన్ను అరెస్ట్ చేశారు రాజా, ఐ లవ్ యూ రాజా అన్నాడు. ఏది అడిగినా ఐ లవ్ యూ రాజా అంటున్నాడని. ఇప్పుడు బహుశా అంటాడు అనుకుంటా, అందరూ అందగలే కదా రాజా, ఇందులో ఏముంది, నేను అన్నాను మీరు అన్నారు, అందరమే కదా అంటారేమో. డిఫరెన్స్ ఏంటంటే ఎవరు అధికారంలో ఉన్నప్పుడు ఇంకొకరి గురించి అటాక్ చేస్తున్నారు. ఇప్పుడు ఇందులో మీకు పట్టాభి బోసిడికే అని జగన్ అన్నందుకు ఆయన మీద ఇంటి మీద పోలీసులు వెళ్ళారు, దాడి చేసి అరెస్ట్ చేశారు. ఇప్పుడు కృష్ణమూర్తి వీళ్ళన్నందుకు ఈయన మీద ఇంటి మీద వెళ్ళి దాడి చేశారు. ఎవరు ప్రభుత్వంలో ఉంటే ప్రత్యర్థులు అన్న వాటిని తీసి వాదిస్తున్నారు. దానిపైన రకరకాల వివరణ. నాకు ఒక మిత్రుడు ఫోన్ చేసి ఇలా అనడం మంచిది కాదని అంటున్నారు, మీరు బోసిడికి అన్న తిట్టుపదం కాదు నీకు తెలుసా అని ఒకరు ఫోన్ చేశారు నాకు. నేనన్నా ఏది తిట్టుపదం ఏది కాదో విశ్లేషించేంత కెపాసిటీ నాకు లేదు. ఇప్పుడు మీరు అడిగారనుకోండి, మా వాళ్ళు అన్నది దగల్బాజీ అన్నదానికి దీనికి తేడా ఉంది, ఇది తిట్టుపదం కాదు అని మొదలు పెడతారు. ఇక ఇప్పుడు ఏది తిట్టు, ఏది ఎంత డిగ్రీ తిట్టు, మనకైనా కొలమానం ఉందా చెప్పండి? ఇప్పుడు మన టెంపరేచర్ కొలవడానికి థర్మామీటర్ ఉంటుంది, వర్షం కొనడానికి ఇంకో బారోమీటర్ ఉంటుంది, లేదు ఎర్త్ కేక్ రిచర్డర్ స్కేల్ మీద కొలవడానికి స్పిగ్ బారోమీటర్ ఉంటుంది. కానీ ఈ తిట్లు కొనడానికి తిట్లోమీటర్ అని ఎవరు కనుక్కోలే. అంటే ఈ తిట్లు ఎంత కంపు కొట్టేది, ఎంత అభ్యంతరకరము, ఎంత అసాంఘికము, ఎంత అశ్లీలము అని తెలుసుకోవడానికి ఇప్పటివరకు శాస్త్రవేత్తలు ఒక మీటర్ కనుక్కోలే. కనుక్కున్నాక మనము ఎస్ అనిత ఏం మాట్లాడింది, ఆ కృష్ణమల్లి ఏం మాట్లాడాడు, ఇలా ఒక్కొక్కరి దాన్ని మనకు అయ్యన్న మాత్రం ఏం మాట్లాడని చేసి ఆ మీటర్ మీద కొలవచ్చు. లేదు కదా ఏం చేస్తాం. ఇక రెండవది, టు ఎవ్రీ యాక్షన్ దర్ ఇస్ అన్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ అంటారు. ఇది ఈక్వల్ ఆపోజిట్ తెలియదు. అపోజిట్ అయితే గ్యారంటీ, ఈక్వల్ తెలియదు. ఈక్వల్ అన్ఈక్వల్ తెలియదు. ఒకటి మాత్రం నిజం, తమ తేడాలు ఎన్నున్నా వీళ్ళు వాళ్ళని తిట్టుకున్నారు, వాళ్ళు వీళ్ళని తిట్టుకున్నారు, ఇది మాత్రం వాస్తవం. ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ తిట్లమో వాళ్ళకి సుభాషితాలు లాగా కనబడుతుంటాయి, ప్రత్యర్థుల తిట్లు మాత్రం భావ ప్రజ్ఞా స్వేచ్ఛను అతిక్రమించినట్టు కనబడుతున్నాయి. ఇది రాజకీయ పార్టీల మధ్య జరుగుతున్న వ్యవహారం. ఈ రాజకీయ సంస్కృతిని ప్రజలు అసహించుకోవాలి. అన్ఫార్చునేట్లీ ప్రజలు చీలిపోయారు. సో ప్రజలకు కూడా, ప్రజలంటే అందరని నేను అంటలేను, చాలామంది ప్రజలు నాలాంటి వాడికి ఎవరు బూతు మాట్లాడినా ఒకే రకంగా అనిపిస్తుంది. కానీ ఆంధ్రప్రదేశ్ దురదృష్టం ఏంటంటే, పవన్ కళ్యాణ్ భాషలో చెప్పాలంటే కులాల వారీగా, రాజకీయ పార్టీల వారీగా, నాయకుల విధేయత వారీగా ఒకరు మాట్లాడిన బూతులోమో సంగీతము, శ్రావ్యమైన గీతము లాగా వినబడుతున్నాయి, ఇంకోరు మాట్లాడిన మాటలోమో తిట్లాగా వినబడుతున్నాయి. ఇది ఆంధ్రప్రదేశ్లో ఉన్న సమస్య. ఒకరి మాటల్లోమో మల్లెపూల వాసన వినబడుతుంది, ఇంకోరు వేరే వాళ్ళ మాటల్లోమో డంప్ సైట్ దగ్గర ఉండే వాసన వస్తుంది. అంటే ఈ ఆశ్చర్యం వేస్తుంది. ఒకే తిట్టు, ఒకే టైప్ ఆఫ్ తిట్టు, ఒకరికోమో అది మల్లెపూల వాసనలాగా వస్తుంది, ఇంకొకరికోమో డంప్ సైటు మ్యాన్హోల్లో ఉండే వాసనలాగా వస్తుంది. మరి మ్యాన్హోల్ దగ్గర కూర్చొని కూడా మల్లెపూల వాసన పీల్చగలిగే సమర్థులు వాళ్ళు, పనికి మాలిన బూతుల్లో కూడా శ్రావ్యమైన సంగీతాన్ని వినగలిగే సమర్థులు వాళ్ళు. ఇది రాజకీయ పార్టీల వ్యవహార సరళి. సో దీనికి మనలాంటి వాళ్ళు మాట్లాడితే మన మీద కూడా పడతారు, అంతే తప్ప రియాలిటీ ఏంటంటే ఈ దరిద్రపు రాజకీయ సంస్కృతి ఆంధ్రప్రదేశ్ లాంటి ఒక ప్రోగ్రెసివ్ స్టేట్, ఒక గొప్ప రాష్ట్రం, ఎంటర్ప్రీనర్షిప్ ఉండి, వనరులుండి, అద్భుతమైన మానవ వనరులుండి, ప్రపంచాన్ని శాసించే కార్పొరేట్ దిగ్గజాలను సృష్టించిన రాష్ట్రం ఇది. అలాంటి రాష్ట్రం ఇవాళ
ఏంది ఈ బూతు అన్ఫార్చునేట్లీ బూతు పురాణం అంటే అనకూడదు దాన్ని. ఆ పదాన్ని మనం పురాణాన్ని అపహాస్యం చేసినట్టు అవుతుంది. పురాణాన్ని అపహాస్యం చేసినట్టు అవుతారు. అది ఎందుకు వచ్చిందో ఆ పదం, కానీ కొన్ని పదాలు కూడా తిట్లు పదాలుగా మారిపోతున్నాయి. సో అనకూడదు. ఇలాంటి బూతుల వ్యవహారము ఎట్టి పరిస్థితుల్లో అసాంఘికమే. దీనికి కారణం ఎవరు? ఒకటి నాయకత్వం ఉపేక్షించడం వల్లనే కదా అనేది. మీకు జగన్మోహన్ రెడ్డి పోసాని కృష్ణమురళి అన్నప్పుడు వాట్ నాన్ సెన్స్ ఇస్ దిస్? ఇలా అనకూడదు. మనం అసెంబ్లీలో చదవాలి అన్నప్పుడు ఇలా అనకూడదు. ఇది నాకు ఉంటుంది, మా అమ్మ చెల్లి తల్లి మీకు ఉంటుంది, ఇది పద్ధతి కాదు అని ఒక్కసారి వార్నింగ్ ఇచ్చుంటే మిగతా వాళ్ళు అనేవాళ్ళ? వారించడం వార్నింగ్ ఇవ్వడం కాదు కానీ సార్, జగనే అన్నారు కదా సార్ చాలా సందర్భాల్లో. వారించడం పోగా ఎంకరేజ్ కూడా చేశారు. ఇది మొదటి సమస్య. ఒక అయ్యన్న పాత్రుడో అనితనో ఇంకోరో అన్నప్పుడు, మీకు పట్టాభి అన్నప్పుడు ఇది పద్ధతి కాదు. మనం ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పాలన విమర్శిద్దాం, ఈ బొసిడికేలేంటి, ఇది పద్ధతి కాదు అని చంద్రబాబు నాయుడు బహిరంగంగా అభిశంసించాడు అనుకోండి, వేరే వాళ్ళు మాట్లాడతారా? ఇదే పట్టాభి అద్భుతంగా మాట్లాడగలిగే సామర్థ్యం ఉన్నవాడే కదా. సో అందువల్ల సమస్య ఒకటి నాయకుంది. రెండవ సమస్య ఎక్కడుంది? మీడియాది. మనం కూడా ఏం చేస్తున్నాం? మంచి ఒక పద్ధతి ప్రకారం విశ్లేషించామనుకోండి, రాష్ట్రాలకు 42% పన్నులు అంటున్నారు, 30% వస్తున్నాయి. సెంట్రల్ సెక్టార్ స్కీమ్స్ కింద ఎంత, సెంట్రల్ గ్రాంట్స్ కింద ఎంత, సెంట్రల్లీ స్పాన్సర్ స్కీమ్స్ కింద ఎంత, వర్టికల్ ఫెడరలిజం అంటే ఏంటిది, హారిజంటల్ ఫిస్కల్ ఫెడరలిజం అంటే ఏంటి అని విశ్లేషించామనుకోండి, చూసేవాళ్ళు తక్కువ ఉంటారు. అఫ్కోర్స్ నా వీడియోలు చూస్తున్నారు, ఇది కూడా 1,00,000 మంది పైన చూశాను, ఇదో మాట్లాడితే ఈ టాపిక్ పైన. సో మీకు మోర్ దెన్ 1 lakh చూశారు. కానీ జనం కూడా ఎట్లయిపోయారు? జనం ఆ మీడియా ఎట్లయిపోయింది? డిబేట్ దేని మీద పెడతావు? ఇప్పుడు ఈ ఫిజికల్ ఫెడరలిజం మీద డిబేట్లు వచ్చాయా? ఎన్ని తెలుగు టీవీ ఛానల్లో రాష్ట్రాలకు వనరులు తగ్గిపోతున్నాయి, ఇది న్యాయమా అని ఒక సీరియస్ డిబేట్ నడిచింది? ఎక్కడనలే. కానీ కృష్ణమురళి ఇలా ఎందుకు అన్నాడు అని కృష్ణమురళి పైన మాత్రం పోసాని కృష్ణమురళి పైన ఎన్ని డిబేట్లు నడిచాయి చూడండి. పోసాని కృష్ణమురళి పైన జరిగినన్ని డిబేట్లు లేదు, ఇతర నాయకులన్న మాటలపైన బూతులపైన జరిగినన్ని టీవీ డిబేట్లు, రాష్ట్రాలకు వచ్చే వనరులు తగ్గిపోతున్నాయి, రాష్ట్రాలకు ఆర్థికంగా నష్టం జరుగుతుందన్న దానిపైన డిబేట్లు నడిచాయా? ఈ కంపారిజన్ చూడండి. అంటే మీడియా తప్పు. మీడియా వాళ్ళని అడిగారనుకోండి, జనాలకు ఏమి ఇంట్రెస్ట్ అవే చూపుతున్నా మా తప్పని. కానీ అది నిజమా? నేను అందుకే నేను అనుభవం చెప్పాను, మీరు గూగుల్లో కొట్టండి. నేను మాట్లాడింది మీకు మోడీ ప్రభుత్వ హయాంలో రాష్ట్రాల ఆర్థిక వనరులకు ఎలా దెబ్బతగిలినాయని మోర్ దెన్ 1 lakh చూశారు. మరి జనాన్ని తప్పేది జనం ఎందుకు చూశారండి? ఇది అంటే మీడియాకు ఒక స్వీయ మానసిక దృక్పథం, మాకు తెలిసిందే ప్రజలు నచ్చుతున్నారు అని. అందువల్ల వీళ్ళు జనరంజకంగా దాన్నైనా చెప్పచ్చు. కానీ అయినా మీడియా పైన ఒక సామాజిక బాధ్యత. మీడియా ఇన్స్టిట్యూషన్. జనం కొంటున్నారు కదా అని నేను సైనాడ్ అమ్ముతా అంటే నడవదు కదా. జనం కొంటున్నారు కదా అని డ్రగ్స్ అమ్ముతా, డ్రగ్స్ అమ్మేవాడు కూడా అదే ఆర్గ్యుమెంట్ చేస్తాడు. జనం కొంటున్నారు కదండి, డిమాండ్ ఉందండి మాకు డ్రగ్స్ అంటే అని మేము అమ్ముతున్నాం అంటే ఒప్పుకుందామా? డ్రగ్స్ అమ్మడానికి కూడా ఇదే డిఫెన్స్ వస్తాయి కదా. కానీ చాలామంది సినిమా నుంచి మొదలుకొని మీడియా వరకు అశ్లీలం ఎందుకు చెప్తున్నారు? జనం చూస్తున్నారండి. జనం చూడడం కాదు, మీరు చూపుతున్నారు. అందువల్ల జనం బలహీనతను కూడా ప్రశ్నిస్తూ మీడియా సామాజిక బాధ్యత. 3 కోర్టులు కూడా ఏమవుతున్నాయి? వీటిపైన ఏం చేస్తారు? ఇప్పుడు ఎవరికి ఏం పైన ఏం శిక్షలు పడతాయి మనం చూస్తున్నాం కదా. ఇన్ని తిట్లు ఇంతమంది తిట్టుకుంటున్నా ఎవరిపైన ఏం జరిగింది? కానీ ఎక్కడో ఒక గుజరాత్లో ఒక ట్వీట్ చేస్తే అస్సాం పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తే రాజద్రోహం కేసు పెడతారు. మీకు ఆశ్చర్యం వస్తుంది. ఆఖరికి జడ్జిల పైన కూడా అసభ్యంగా కామెంట్లు చేసినా కూడా మనం ఏమీ చేయలేని పరిస్థితిలో మనం ఎందుకు ఉండాలి? దీనికి పరిష్కారం సమాజమే. సమాజం గనక ఏ రాజకీయాలకు అతీతంగా మీరు తప్పును తప్పు, చెడును చెడు, మంచిని మంచి అనే దశలో సమాజం లేదు. సమాజము కులం ఆధారంగా మా కులం వాడు బూతులు తిడితే అది మాకు సంగీతమే, మా వ్యతిరేక కులం వాడు తిడితే మాత్రం మేము బూతులుగా భావిస్తాం. ఇది ఇక్కడ కాదు, అమలాపురం నుంచి మీకు అమెరికా వరకు ఇదే గోల, ఇంకా వేరే గోలే లేదు. మీరు అమెరికాలో ఉన్నవాడికి కూడా మా కులం వాడు తిడితే అది సంగీతమే మాకు, అలాగే వినిపిస్తుంది సార్ అంటాడు. మా పార్టీ వాడు తిడితే మాకు సంగీతమే, వేరే పార్టీ వాడు తిడితే మాత్రం మాకు అది బూతులాగా అనిపిస్తుంది. ఇది అమలాపురం నుంచి అమెరికా వరకు ఇట్లనే ఉంటే, అనకాపల్లి నుంచి అమెరికా వరకు
ఇక మీకు సమాజం ఎక్కడ మారుతుంది? ఇది ఎవరు తప్పు? ఇక రాజకీయ నాయకులు అందామా, వాళ్ళకేమున్నది, ప్రజలు దీన్ని చూస్తున్నారు. తమ బాసు గౌరవిస్తాడు, తమ శ్రేణులు మెచ్చుకుంటాయి, ఇంకేం కావాలి? పోసాని కృష్ణమురళి ఇట్లా పోయి ఇట్లని వైసీపీ వాళ్ళ దగ్గరకు పోతే వైసీపీ అభిమానులు ఏం పోసాని నీవయ్యా పోరాట యూదుని అని వాళ్ళు ఆనందపడతారు, వాళ్ళు కేరింతలు కొడతారు. తెలుగుదేశం నాయకుడు అయ్యన్న పాత్రుడు ఎవరన్నా బూతులు తిట్టి టీడీపీ శ్రేణుల దగ్గరికి వెళ్తే అయ్యన్న పాత్రుడిని మెచ్చుకున్నారు తప్ప అయ్యన్న పాత్రకు ఏం నష్టం జరిగింది? స్పీకర్ అయ్యాడు కదా. ఇలా మాట్లాడితే ఆయనకి ఏమైనా నష్టం జరిగిందా? స్పీకర్ కాలేదా? పోసాని కృష్ణమురళి మాట్లాడితే ఆయనకి ఏమైనా నష్టం జరిగిందా? ఆయన ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ అయ్యాడు కదా. అంటే తిడితేనే పదవులు వస్తున్నాయి కదా, తిడితేనే కార్పొరేషన్ చైర్మన్లు వస్తున్నారు, తిడితేనే మంత్రి పదవులు వస్తున్నాయి. నీకు బూతులు ఎంత ఎక్కువ తిడితే అది క్వాలిఫికేషన్గా పాలిటిక్స్లో రాజకీయ పార్టీలు మార్చేసాయి కదా. సో అందుకే మీకు పవన్ కళ్యాణ్ మీకు శాసనసభలో స్పీకర్ ఉద్దేశించి అన్నది గుర్తుండి ఉంటుంది. మీరు ఇప్పటిదాకా మీరు అన్నారు మాట్లాడారు, ఇప్పుడు మీరు కంట్రోల్ చేయాల్సిన ప్లేస్లో ఉన్నారన్నారు పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ చాలా తెలివిగా ఎక్కడ చురక పెట్టాలో అక్కడ పెడుతున్నాడు. ఆయన చాలా జాగ్రత్తగా ఎక్కడ చురక పెట్టాలో. తిరుపతి స్టాంపీడు గత ప్రభుత్వం టోకన్ల సిస్టమ్ పెట్టి వీటి అంటుంటే క్షమాపణ చెప్పాడు ఒకటేసారి. అబ్బాయి పెద్ద చురక పడింది. సో పవన్ కళ్యాణ్ పెట్టే చురకలు మీరు జాగ్రత్తగా గమనించండి. క్లియర్గా ప్రజల్లో ఉండే సెంటిమెంట్ను జాగ్రత్తగా చూసి అంటున్నాడు. అందుకే శాసనసభ వేదిక పైన అన్నాడు, ఇది బయట కాదు, నాకు గుర్తున్నంత వరకు అసెంబ్లీలో అన్నాడు. మీరు ఇదాలను అనేవాళ్ళు మీరు అది కరెక్ట్ గుర్తులేదు కానీ గట్టిగానే అన్నాడు. సో ఏమనలేని పరిస్థితి. పవన్ కళ్యాణ్ ఏమంటారు? పవన్ కళ్యాణ్ ద మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ కదా, ఆయన ఏమనరాదు. సో అందువల్ల రాజకీయాల్లో ఇందులో అందరూ తలా పాపం తిలా పిడికడు.